హలో ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ముల్లంగి కర్రీ. మేము హెల్తీ డైట్లో భాగంగా ఈరోజు ముల్లంగి కర్రీ చేసుకుంటున్నాము. నార్మల్గా నేనైతే ఎప్పుడు ఈ కర్రీ ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. నార్మల్గా అయితే చాలామంది కర్రీ చేసుకొని తినరు, సాంబార్లో వేసుకొని తింటారు ఎక్కువగా. బట్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ ముల్లంగి కర్రీ తినేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి, అవేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. బేసిక్గా ముల్లంగి కర్రీ టమాటోతో కానీ నార్మల్గా కానీ చేసుకుంటారు. నేనైతే ఇక్కడ పాలకూరతో ట్రై చేస్తున్నాను. ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. పాలకూర, ముల్లంగి, టమాటా కలిపి కుక్ చేస్తున్నాను. యాక్చువల్గా పాలకూర ఎందుకు యాడ్ చేశాను అంటే, ముల్లంగికి ఆల్రెడీ లీవ్స్ ఉంటాయి అన్నమాట, ఆకులు ఉంటాయి. సో మా వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆకులు అవసరం లేదు అనేసి అంతవరకు కట్ చేపించి తీసుకొని వచ్చారు. సో మీకు ఆకులతో పాటు వండుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ముల్లంగి కర్రీ. సో ఆకులు తీసేసి కుక్ చేసాము అంటే అంత టేస్ట్ ఏమి ఉండదు. అండ్ ఆ ఆకుల్లో మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ కంటెంట్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఇందులో విటమిన్ కే, విటమిన్ సి, పోలెట్ ఇలాంటి చాలా పోషక విలువలు ఉంటాయి. సో ముల్లంగిని మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ముల్లంగిని తిన్న వెంటనే పాలు, పాల పదార్థాలు, దోసకాయ, ఆరెంజ్, కాకరకాయ తినకూడదు. ఎందుకంటే ముల్లంగితో కలిపి తినడం వల్ల గుండెలో మంట మరియు కడుపులో నొప్పి ప్రేరేపిస్తుంది. అందుకే ముల్లంగి తిన్న వెంటనే ఈ పదార్థాలని తినకుండా కొద్ది సమయం తర్వాత తీసుకోవడం చాలా మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.